అమరావతి నుంచి షాకింగ్ న్యూస్. పల్నాడు జిల్లాలో పోలీసులు క్రిమినల్స్ గా మారుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చిలకలూరిపేట సమీపంలో 2 రోజుల క్రితం జరిగిన లాయర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో 2 కానిస్టేబుల్ అరెస్టు కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధాన నిందితుడు కానిస్టేబుల్ వెంకటకోటయ్య లాయర్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న లాయర్ తరచూ కుటుంబ గొడవలకు దిగుతున్నట్లు సమాచారం. ఇదే కారణంగా లాయర్ను అడ్డు తొలగించుకోవాలని వెంకటకోటయ్య పన్నిన పన్నాగం బయటపడింది. ఈ హత్య కేసులో మరో కానిస్టేబుల్ కొండారెడ్డి శ్రీనివాసరావు సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. సుమారు 5 లక్షల రూపాయలు తీసుకొని హత్యకు సహాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2 కానిస్టేబుళ్లను చిలకలూరిపేట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే పల్నాడు జిల్లాలో పోలీసులపై వరుసగా వస్తున్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కుటుంబానికి అప్పగించిన కేసులో మాచర్ల రూరల్ సిఐ సస్పెండ్ అయ్యారు. అదేవిధంగా ప్రేమ జంటలను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలతో మాచర్ల టౌన్ ఏఎస్ఐ పై కూడా చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలు పల్నాడు పోలీస్ వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇంకా ఈ కేసుపై పూర్తి వివరాలు తెలియాల్సి. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట రూరల్ పరిధిలో ముఖ్యంగా ఈ కోటప్పకొండ నుంచి వచ్చే రోడ్లో ఈటీ జంక్షన్ దగ్గరగా మొన్న నైటు ఈ అడ్వకేటు పేరు వచ్చేసి శ్రీరామ హరిప్రసాద్, ఇతను మార్కాపురం బార్లో అడ్వకేట్గా రికార్డ్ అయి ఉన్నాడు. అడ్వకేట్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఇతన్ని అతి క్రూరంగా చంపి రాడ్లతోటి అక్కడ ఉన్న పెద్ద బండతోటి అతి క్రూరంగా చంపి మళ్ళీ అతని బండిని పక్కనే డౌన్లో వేసి అతని మీద ఆ బండిని పడేసి ఈ యొక్క మర్డర్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు ముద్దాయిలు. ఇందులో భాగంగా సమాచారం అందుకున్న వెంటనే మా రూరల్ ఎస్ఐ అనిల్ మరియు వెంటనే సమాచారం మేరకు వారి సిఐ సుబ్బానాయుడు వెంటనే రంగంలోకి దిగి క్లూస్ టీమ్ని పిలిపించడం, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని పిలిపించడం, అలాగే ఆ యొక్క ఎందుకంటే మాకు చూడగానే అనుమానం వచ్చింది, ఇది చంపి కావాలని యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నారని స్పాట్ నుంచే మా సిఐ గారు చెప్పారు నాకు. నేను కూడా వెంటనే సీన్ విజిట్ చేయడము, ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారికి మేము చెప్పిన దాని మీద ఇది అడ్వకేట్ చాలా ఇంపార్టెంట్, వెంటనే డెడిక్ట్ కావాలని ఆర్డర్స్ వేశారు. వారి ఆర్డర్స్ మేరకు మూడు టీముల్ని పూర్తిగా ఈ పని మీదే పెట్టడం జరిగింది. ఒక టీము పూర్తిగా ఈ సీసీ ఫుటేజ్ వెరిఫికేషన్లో, ఒక టీము పూర్తిగా సిడిఆర్ వెరిఫికేషన్లో, ఒక టీము సస్పెక్టెడ్ అక్యూజ్డ్ గురించి 3 టీములు పనిచేసి తీవ్రంగా శ్రమించాము. దాదాపు 48 అవర్స్ నిద్ర లేకుండా పనిచేస్తే ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ ప్రెస్ మీట్ పెట్టగలుగుతున్నాం. విషయం ఏంటంటే ఈ యొక్క అడ్వకేటు మార్కాపురం అడ్వకేట్ యొక్క బంధువు ఇక్కడ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు మా డిపోలో. అతనికి అంటే అతను ఈ చనిపోయిన అతని అడ్వకేటు 2 అక్క చెల్లెల పిల్లల్ని చేసుకున్నారు. వీళ్ళు అక్క చెల్లెల పిల్లల్ని చేసుకున్న తర్వాత బాగానే ఉంటున్నారు. బట్ సమ్ ఇల్లీగల్ ఇంటిమెసీ మీద ఏదో డౌట్ ఉంది వీళ్ళకి. ఆ డౌట్ మీద అతను ఇతన్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఆ అమ్మాయిని కొడుతున్నాడు, ఇతను మృతుడు భార్యని కొడుతున్నాడని ఈ కానిస్టేబుల్ తీవ్రంగా మనోవేదనకు గురై వీడిని చంపేస్తే మనకి ఇంకా అడ్డం ఉండదు అన్న ఉద్దేశంతో కేవలం ఆ ఒక్క కారణంతో అతనికి ఉన్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ తోటే చంపాలన్న ఉద్దేశంతో ఈ మాకు డైలీ మా పోలీస్ ఆఫీస్ నుంచి మా పనిచేసే సిబ్బంది అందరిని కూడా గుంటూరు తీసుకెళ్లే బస్సుకి ఒక డ్రైవర్ ఉన్నాడు. ఈ రెండో ముద్దాయి
అతని పేరు వచ్చేసి కొండారెడ్డి శ్రీనివాసరావు. ఇతను సహాయం తీసుకున్నాడు. సహాయం ఎలాగంటే ఇతనికి యాక్సెస్ ఉంది, అక్కడే పనిచేస్తాడు కాబట్టి కానిస్టేబుల్ కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడ బాగా ఇప్పటి నుంచే ఫ్రెండ్స్ ఉన్నారు గత 1 year నుంచి. సో అరే ఇట్లా నాకు సహాయం చేయాలి అంటే వాడు చేస్తానన్నాడు. అయితే నేనే ఊరికి ఎందుకు చేయాలంటే సరే 5 లక్షలు ఇస్తానని మాట్లాడుకున్నాడు. 5 lakhs ఇచ్చే ఒప్పందం మేరకు వాడు రెడీ అయిపోయి ఒక రాడ్ కొన్నారు. ఆ రాడ్ వచ్చేసి కొన్న ప్లేస్ కూడా మా సిఐ గారు పర్సనల్గా వెళ్ళి వెరిఫై చేసి రాడ్ కొనడానికి వీళ్ళిద్దరు వెళ్ళిన సీసీ ఫుటేజ్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇందులో. అదేవిధంగా రాడ్ కొని వీళ్ళు బ్రాందీ షాప్కి వెళ్ళారు. ఫస్ట్ నర్సాపేటలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర బార్ షాప్కి వెళ్తే అక్కడ కొంటున్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా మేము క్యాచ్ చేయడం జరిగింది. సో అక్కడ ఒక బ్రాందీ బాటిల్ తీసుకున్నారు. ఆ బ్రాందీ బాటిల్ తీసుకొని ముందే ప్రీ ప్లాంట్ ఇతనికి ఈ నెల వేయాలి కాబట్టి వీడికి ఎక్కువ తాపాలి, వాళ్ళు తక్కువ తాగాలి ఉద్దేశంతో ఆ బాటిల్లో దాదాపు 75% ఇతనికే తాగారు. వచ్చి కోడకొండ దగ్గర సెంటర్లో కూర్చొని తాగిన తర్వాత తెలియని మైకంలో అటు ఇటు తిప్పేసి ఇళ్ళకు కూడా ఎక్కడ చంపాలో తెలియక అటు తిరిగి ఇప్పుడు మనకి ఈ యూటీ జంక్షన్ దగ్గరగా అతన్ని నైటు పడేసి కొట్టి రాడ్డుతో కొట్టి చంపి కింద పక్కనే చిన్న ఒక 5 అడుగుల లోతు కాలువ ఉంది. కాలువ అంటే రోడ్ డౌన్, ఆ డౌన్లో పడేశారు. దాని మీద ఈ బండి పడేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో అక్యూజ్డ్ తప్పించుకోలేడు. అక్కడ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వెంటనే ఆ బ్లడ్ స్టెయిన్స్ ఇతని బండి మీద పడ్డాయి, మృతుడి బండి మీద పడ్డాయి. అదేవిధంగా చంపినటువంటి వీళ్ళ బండి మీద, గ్లామర్ బండి మీద కూడా పడ్డాయి. అవి కంపారిజన్కి పంపిస్తున్నాం సీజ్ చేసి, అది ఆటోమేటిక్గా ఒకటే అవుతాయి. అదేవిధంగా మృతుడికి సంబంధించిన ఇతర ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది, బట్టలు కానీ అవి కానీ. ఇవన్నీ కూడా కంపారిజన్కి వెళ్తే కంపారిజన్లో ఈ కంపారిజన్ వస్తుంది. అదేవిధంగా ఈ దీంట్లో చాలా ఫాస్ట్గా వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. కేవలం ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ తోటి చేసి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని ముద్దాయిలిద్దరిని కానిస్టేబుల్కి 5 లక్షల కోసం మాటగా ఒప్పుకున్నటువంటి సహాయం చేసిన వ్యక్తిని ఇద్దరిని అదుపులోకి ఈరోజు తీసుకొని ఈరోజు కోర్టుకి పంపించడానికి, రిమైండ్ చేయడానికి రెడీ చేస్తున్నాం. ఇందులో ఇంకా చాలా డీటెయిల్స్ రావాల్సినవి ఉన్నాయి. అసలు ఇతను చెప్పే వర్షను ఇల్లీగల్ వర్షన్ అని చెప్తున్నాడు, ఇల్లీగల్గా జరిగింది అనే దాని మీదే వెళ్తున్నాం మనం. ఇది కాకుండా ఇంకేమైనా ఇతర కోణాలు ఉన్నాయా ఇందులో? అంత అనవసరంగా ఒక మనిషిని అందులో ఒక అడ్వకేట్ని చంపాల్సిన అవసరం ఎందుకు ఉంది? ఏమైనా ఫైనాన్షియల్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా వెరిఫై చేయడం కోసం రేపే మేము కోర్టుకి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఫర్దర్ విచారణ చేసి దీనిలో పూర్తి దర్యాప్తు చేస్తాము. ఈ కేసులో ముఖ్యంగా ఈ వెనుకున్నటువంటి కానిస్టేబుల్స్ కానీ, మా రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్, అలాగే మా రూరల్ సిఐ సుబ్బనాయుడు చాలా చాకచక్యంగా నిద్ర లేకుండా పనిచేశారు. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఆల్రెడీ రివార్డ్స్ అనౌన్స్ చేయమన్నారు వీళ్ళకి. అదేవిధంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లో నర్సాపేట ఇన్ఛార్జిగా ఉన్నాను నేను. ఈ 9 నెలల్లో ఇక్కడికి 4 సార్లు ప్రెస్ నోట్ చేయడం జరిగింది సుబ్బనాయుడు. ఒకటి బ్రహ్మాండంగా మీకు తెలుసు, ఈ క్యాషియో వాచ్ ఒక చిన్న క్లూ మీద బ్రహ్మాండమైన కేసు డిటెక్ట్ చేయడం జరిగింది.